హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలను అయితే మా పాప వినాయకుడిని ఎలా తయారు చేసింది, మా ప్రాంతంలో వినాయకుని పూజలు ఎలా ఉంటాయి, మేము ప్రసాదం ఎలా తయారు చేసాము, వినాయకుని పూజ అయిన తర్వాత మా భజన, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి వినాయకుని పూజలు. మా సైడ్ ఎలా ఉంటాయి, మా పాప ఎలా తయారు చేసింది అనేది వీడియో అండి. ఈ వీడియోలో వినాయకుని యొక్క గొప్పతనం గురించి కూడా చెప్పుకుందాము. ఆయనకు సంబంధించిన చిన్న కథ, ఆయన యొక్క ఆది దేవుని యొక్క గొప్పతనం కొన్ని అయితే షేర్ చేసుకుంటానండి మీతో. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా పాప అయితే నేను చూపించాను కదండి, మా ఊరి పోచమ్మ వీడియోలో మా ఊరి చెరువుని అయితే చూపించడం జరిగింది. అక్కడ నుండి మా పాప బంకమట్టిని తీసుకురావడం జరిగింది. అక్కడ నుండి తీసుకొచ్చిన తర్వాత లాగా చేసుకొని వినాయకుడిని అయితే తయారు చేయడం జరుగుతుందండి. మా పాప వినాయకుడిని తయారు చేస్తుంటే ఆయన యొక్క గొప్పదనం, ఆయన యొక్క శ్లోకాలు అయితే చెప్పుకుందాము. ఫస్ట్ అయితే ఆయన యొక్క 2 శ్లోకాలు చెప్పుకుందాము. అత్యంత మంచి అన్నమాట అవి. చాలా విశిష్టత కలిగిన శ్లోకాలు, అందరికీ తెలిసినయేనండి అవి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహానిశం అనేకదంతం భక్తాన ఏకదంతం ఉపాస్మహే. వీటి యొక్క గొప్పతనం అయితే అందరికీ తెలిసిందండి. విఘ్నాలను తొలగించే విఘ్నరాజు యొక్క అతి ముఖ్యమైన 2 శ్లోకాలని చెప్పచ్చండి, సంస్కృత శ్లోకాలు. మనమైతే వినాయకుని యొక్క చిన్న కథ తెలుసుకుందాము, ఆయన యొక్క గొప్పదనం తెలుసుకుందాము. అందరికీ తెలిసిందే కదండి, వినాయకుడిని అయితే పార్వతీదేవి తయారు చేయడం జరిగింది. మన స్నానానికి వెళ్ళినప్పుడు కాపలా పెట్టడం జరిగింది. శివుడు రావడం, ఆయన యుద్ధం చేయడం, తల నరికేయడం, ఏనుగు తల పెట్టడం, ఇది అందరికీ తెలిసిందేనండి. శివుడు పరీక్ష పెట్టినప్పుడు కుమారస్వామికి వినాయకునికి పరీక్ష పెట్టినప్పుడు అన్ని లోకాలలో ఉన్న గుళ్ళను చెరువులను సందర్శించి వచ్చి ఇక్కడ ఏ విశిష్టత ఉన్నదో చెప్పాలంటే అప్పుడు మాత్రం వినాయకుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా శివపార్వతుల చుట్టూ తిరిగి గంగాజలం చల్లుకొని ఇదే అన్ని దేవుళ్ళకు మించిన దేవాలయంకి ఎక్కలేదని చెప్పడం జరిగిందండి. అందులో తల్లిదండ్రుల ప్రత్యేకత చెప్పడం జరిగింది. తండ్రులే ఆది గురువులు, అన్నీ నేర్పేది వాళ్ళే కదండి. వాళ్ళ యొక్క గొప్పతనం, అక్కడ ఉన్న ప్రాముఖ్యత చెప్పడం జరిగింది. అండ్ ఆయన చాలా చాలా చేయడం అయితే జరిగిందండి. ఆయన ఆది దేవునిగా కూడా పూజిస్తారన్నమాట, అందరికీ తెలిసిందే ఆయన గొప్పతనం. మేమైతే వినాయకుని దగ్గర పూజకి అయితే ప్రసాదం తయారు చేయడం జరిగిందండి. చిక్కని పాలు, ఆవు పాలు, చక్కెర, ఉప్మా రవ్వ ఉంటే తయారు చేసుకోవచ్చండి. అలా ఆదిదేవుని అయితే అలా గొప్పతనం అయితే అందరికీ తెలిసిందే కదండి. రుద్రమ్మదేవి కాలం నాటి అక్కడ కూడా రుద్రమ్మను అక్కడ ప్రాముఖ్యత వహించి రుద్రమదేవి కాలం నాడు కూడా గణపతి దేవుని కాలంలోనే జరిగిందండి, అది అందరికీ తెలిసిందే. ఆయన కావ్యాలు కూడా ఆయన ఒక దంతంతో రాయడం జరిగింది. మా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇలా వస్తుందన్నమాట. అలా కలుపుకొని ఇలా జారుగా ఒకసారిగా పోయకుండా నెమ్మదిగా పోసుకోవాలన్నమాట. ఇది అసలైన ప్రాసెస్. ఇక్కడే చూసుకుంటూ పోసుకోవాలి, సన్నగా పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి గరిట. ఇలా తిప్పుతూ ఉంటే అవుతుందన్నమాట. ఫైనల్గా ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దాము. దీన్ని సిరా అంటారండి. ఇప్పుడైతే వినాయకుని దగ్గర పూజా మంత్రాలు అయితే చూద్దాము. పూజా విధానం.
भास्कराभ्यां नमः श्रीमन्त्राभ्यां नमः सौम्या भास्कराभ्यां नमः मातापितृभ्यो नमः अग्नये नमः सर्वेभ्यो नमः आजनेभ्यो नमो नमः आजन्यानेत्रे आजनस्तं रक्षालय कुमुदल कल्लगद्दुनिल्ने ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा प्रणतं रक्षालय ओम गोविन्दाय नमः विष्णुवे नमः मधुसूदन त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः भूतोत्सारणं कृत्वा नक्षत्र वासिनि केसुकोंडि यजमानस्य ब्रह्मपूर्वस्वरम् आजम्यः पूर्वोक्त एवं ग्रामशेषविशिष्टायां शुभदौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य बालकाय गोत्रोद्भवस्य राजो नामधस्य स्वरूपा नामधस्य श्रीकर् नामधस्य सात्विका नामधस्य सह कुटुम्बस्य बालकाय गोत्रोद्भवस्य विजेंद्र नामधस्य लावण्य नामधस्य ज्योत्स्ना नामधस्य राजमौली नामधस्य राजेंद्र प्रसाद नामधस्य सह मौनिका नामधस्य अर्चना नामधस्य जानकी नाम सह कुटुम्बस्य बालकाय गोत्रोद्भवस्य नागराज नामधस्य सागरिका नामधस्य हरिश्री नामधस्य रवि नामधस्य दीपो गोत्रोद्भवस्य राजकुमाराय नामधस्य अजिता नामधस्य अशोक नामधस्य कल्याण नामधस्य प्रणवित नामधस्य रेश्मी नामधस्य अजय नामधस्य कुमरम्मा नामधस्य सह कुटुम्बस्य सकबान्धवस्य मम अनुकोंड अश्विन पट्कोंडे अस्माकं सह कुटुम्बानां जगबान्धवानां सकलाक्षेम स्थैर्य धैर्य वीर्य विजय धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फलप्रीत्यामी ముందున్న కలశంలో కాస్త పసుపు కుంకుమ గంధం అక్షం కూరవేయండి ఆకలశే శ్రావతి పవిత్రే పరిశిక్షిత జ్ఞాసుంటే ఆపోవ ఎదుగం సర్వం విశ్వాభూత అన్యపః ప్రాణావ ఆపపశవ ఆపో నమః రమాపజం రాణాపజం పూజా దర్శన సంప్రోక్షః దేవస్మృత్యః पवित्रः पवित्रो पुण्डरीकाक्षाय नमः श्रीमन्मः गणाधिपति ध्यानं पట్టుకోండి అక్షరాలు పట్టుకొని దండం పెట్టుకోండి గణానాన్వా గణపతికం నమామహే కవిం కవేన నమః జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్న ఆనశ్నోది పిచ్చిదానం శ్రీం హ్రీం క్లీం గ్లం స్థనీ జల్లి పసుపు కుంకుమ గంధం అక్షరాలు పూలు ముక్కాకులలో వేసండి దండం పెట్టుకోండి సిద్ధ ఉదక స్నాన అనంతరం సిద్ధ आचमने वस्त्रार्थे यज्ञोपदार्थे आकिताय पूजामि अलंकारार्थाः अमीभोगन्धाः सुगन्धाः इमेक्षिताः सुन्दाक्षिताः इमानि पुष्पाणि सकलविध आराधनैः स्वस्तितमस्तु कुङ्कुमं शोभितं दिव्यं सर्वदा मङ्गलप्रदं मया नीतं महादेवी तुभ्यं पुष्पै पूजयामि नानाविधपरिमलपुष्पपत्रै पूजयामि अलंकारार्थाः अमीभोगन्धाः सुगन्धाः इमेक्षिताः सुन्दाक्षिताः इमानि पुष्पाणि सपुष्पाणि सकलविध आराधनैः स्वस्तितमस्तु अक्षुंत पड़कुन्न महानफल वेष्टं దగ్గర ओम शुमकाय नमः ओम जगद्रक्षाय नमः ओम विराट रूपाय नमः ओम जगन्मयाय नमः ओम ज्योतिर्मयाय नमः गणाध्यक्षाय नमः बालचंद्राय नमः जगद्गुरवे नमः प्रबंधकारकाध्यक्षाय नमः श्वेतवर्णाय नमः विघ्नराजाय नमः पंचवक्त्राय नमः श्रीमन्मः गणाधिपति षोडशनामपुष्पपूजां मेमतोषितन పెట్టుకోండి ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి అగరవత్తులు ముట్టించండి అగరవత్తులు दशांगम किलोपेदम हेलो किलोपेदम सुगंधम सुमनोहरम धूपमाग्रहं प्रत्यक्षदीपं दर्शयामि धूपदीप अनन्तरं शुद्ध आचमनीयं नैवेद्यं वेदयामि अम्मा కొబ్బరికాయ కొట్టండి నైవేద్యం మొదలు తీయండి नारिकेल समन्वितमाहार भक्ष्यभोजन च नैवेद्यं प्रतिपक्षितां श्रीमन्महागणाधिपतये नमः शर्कराफलगुरोभार महानैवेद्यं निवेदयामि
भूरभुवस्वादच्चवदुर्वरेण्यमर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्रीमन्मः गणाधिपत्यवचराफल गुडोभार पायसान्नफल सेम्याफल गुडोभार महानैवेद्यं कलमस्मं कैसल नैवेद्य పెట్టండి ఓం ప్రాణాశ్వః అపానాశ్వహం జానాశ్వహం ఉదారాశ్వహం సమానాశ్వహం బ్రహ్మణేశ్వహ మరొక నీరు నిలబడి మీద మధ్య మధ్య కృతజ్ఞ స్వామి అస్తో వృక్షాలయం పాదం శుద్ధ తాంబూలాతే అస్థిదా మంగళ నీరాజన హారతి మండి ఒకసారి లేవా ఇక్కడ ఉన్నాయి రారా పట్టుకుందిరా శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక చిట్ని లిప్పండి కర్పూర మంగళ నీరాజనం చందరి శ్యామి నీరాజనంతం శుద్ధ ఆచమనీయం స్వామి దేవహర శంభో శంకర బోలో శంకర భగవానికి గణేష్ మహారాజుకి పట్టుకుని అందరూ ఒకసారి యానికాని చ పాపాని ఏతస్మిన్ మక్తుగాని పట్టుకోండి మంగళారతికి పట్టుకొని అంటే మంగళారతికి ఆప్ చేయిగా చాలు. మా సైడ్ అయితే పూజా విధానం అయితే ఇలా ఉంటుందండి. మేము చేసుకొచ్చిన ప్రసాదం దేవునికి నైవేద్యం పెట్టేసి అలా పంచుకొని తింటామండి. ఇలా పూజ చేసుకొని ఇలా తింటే బాగుంటుంది కదండి. ఊరు వాడంతా కదులుతుంది కదా. అలా అయిపోయిన తర్వాత ప్రసాదం తిన్న తర్వాత ఇలా కోలాటం, భజన చేయడం, పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం ఇలాంటివి అయితే ఉంటాయండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ వీడియోలు ఉంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.